ఆయన ఇలంతకుంట మండలానికి మనకు నీళ్లు రావడానికి ఆయన జేబు నుంచి ఇచ్చుకున్న వైనం ఇవాళ మేము గుర్తు చేస్తున్నాం. కేటీఆర్ పుణ్యం ఇదంతా కూడా. ఇవాళ నేను ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిని, నేను మంత్రిని అని జబ్బలు జరుపుకోసిన వ్యక్తి ఈ ప్రాంతానికి చేసిన నిర్వాహకం నేను చెప్తున్నా ఇవాళ. అంతేకాకుండా ప్యాకేజ్ నెంబర్ 11లో ఇవాళ ల్యాండ్ ఎక్వైషన్ చేయాల్సింది 728 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేయాలి. దానికి 73 కోట్ల రూపాయలు, అంటే 72,82 లక్షల రూపాయలు అవసరం ఉంది. కన్స్ట్రక్షన్ వరకు 40 కోట్ల రూపాయలు అవసరం ఉంది. దీన్ని చేయడం వల్ల ప్యాకేజ్ నెంబర్ 11, అంటే ఇది కూడా మన తంగలపల్లి మండలము, ఇవాళ ఇల్లంతకుంట మండలము, ఇవాళ జిల్లెల్లా ఈ ప్రాంతం వరకు కూడా వస్తుంది. ఇవాళ దీన్ని చేయడం వల్ల ఇంచుమించు 29,828 ఎకరాలు సాగులోకి వస్తుంది. ఇవాళ దీనికి కావాల్సిన అమౌంట్ 112,82 లక్షల రూపాయలు. ఇవాళ దీన్ని కూడా తుంగలో తొక్కిండు, గాలి కొదిలేసిండు సార్. ఇవాళ దాని తర్వాత ఈ రెండు కూడా ప్యాకేజ్ 10, 11 ఈ రెండు కూడా తంగలిపల్లి మండలము, ఎక్కువగా తంగలిపల్లి మండలము, కొంతమేర ఇల్లంతకుంట మండలం ఉంటుంది. ఇవాళ ఈ రెండింటికి కలిపితే మనకు సాగయ్యే వ్యవసాయ భూమి 45 లక్షల ఎకరాలు. ఇవాళ ఈ 45,000 ఎకరాల కొరకు మనం వెచ్చించాల్సిన అమౌంట్ ఇంచుమించు 150 కోట్ల రూపాయలు. ఇది సారుకు దొరకలే ఎక్కడ. 150 కోట్లు దోచుకోవడానికి మాత్రం కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారు. అవినీతి ద్వారా మేడిగడ్డ కూలిపోయిన సంగతి మీ అందరు కూడా తెలుసు. కూలుతున్న సంగతి, అన్నారం సుందీలకు బొంగలు పడుతున్న సంగతి ఏర్పడు. ఇలా పైపెచ్చు కళ్ళు దాగిన కోతుల్లాగా ఎట్లా వస్తుందో కూడా మీ అందరు కూడా తెలుసు. ఇలా అసెంబ్లీకి రమ్మంటే రాడు కేసీఆర్ సారు, అసెంబ్లీలో మాట్లాడాడు. కానీ వీధి కుక్కల్లా మాత్రం వెళ్ళి సభలు పెట్టి అక్కడ వంకర మాటలు మాట్లాడతాడు. ఇలా ఆయన్నే మాట్లాడిండు. అది ఒక అభినవ దేవాలయం అని చెప్పి కాళేశ్వరానికి శంకుస్థాపన చేస్తున్నప్పుడు మొన్న మాట్లాడతాడు. ఇక్కడ నల్లగొండ సభ పెట్టి మాట్లాడతాడు. అది బొందలగడ్డ అని మాట్లాడతాడు. అనేది నోరా మోరా ఒకసారి కేసీఆర్ గారు తనకు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ దాంతోపాటు ప్యాకేజీ నెంబర్ 12 అంటే ఇది ముస్తాబాద్ మండలానికి వస్తుంది. ఇలా మాచాపురం నుండి వెంకట్రావుపల్లి నుంచి బందనకల్ నుంచి మొర్రాపూరు, ఈ తెర్ల మధ్య ఊర్లకి ఇవన్నీ కూడా నీళ్లు పారిస్తుంది. ఇలా దీనికి కావాల్సిన ల్యాండ్ ఎక్వేషన్ 126 ఎకరాల ల్యాండ్ ఎక్వేషన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 15 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్వైజేషన్ వెచ్చించాల్సిన పరిస్థితి. 27.5 కోట్లు ఇలా కాలువలు తవ్వడానికి, డిస్ట్రిబ్యూటర్ ఛానల్స్ కన్స్ట్రక్షన్కు ఇవన్నిటి కూడా కావాల్సిన అమౌంట్. అంటే ఇంచుమించు 42.5 కోట్లు పెట్టడం వల్ల అక్కడ 21,976 ఎకరాలు సాగులోకి వస్తుంది. దీన్ని కూడా సార్ గాలికి వదిలేసిండు. మరి సార్ని ఏమందాం ఒక్కసారి ఇలా మీరు చెప్పండి. ఇలా రైతులు ఈయన దేంతో కొట్టాలి? ఇలా తెల్లారు లేస్తే నీటికి వస్తే, తెల్లారు లేస్తే నా వాళ్ళు నా దగ్గరికి రావడము, నేను ఇరిగేషన్ శాఖ వారికి ఫోన్ చేయడము, కలెక్టర్ గారి దగ్గరికి పోయి మాట్లాడడము, ఇదే సరిపోతుంది. పాపం ఇలా పంటలన్నీ కూడా వాళ్ళు వేసుకొని ఇలా పొలాలన్నీ కూడా నెర్రలు బారుతుంటే పాపం ఇలా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఇలా వాళ్ళు కాళ్ళకు బల్బం పట్టేలాగా తిరుగుతూ ఉన్నారు. ఇలా ఈ పాపానికి కారకులు ఎవరని చెప్పారు నేను కేటీఆర్ని అడుగుతున్నా. నేను అని చెప్పి అడుగుతున్నా, ఈ శిక్షకు మేము మమ్మల్ని ఈ శిక్ష మాకు విధిస్తున్నాం అని చెప్పి తెలంగాణ సిరిసిల్ల రైతులు అడుగుతుంది. అలా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ గారు ఉంది. మొత్తంగా ఇలా మనం ఇలా టోటల్గా ఈ ప్రాజెక్ట్ ప్యాకేజ్ 9 కానివ్వండి, 10 కానివ్వండి, 11 కానివ్వండి, 12 కానివ్వండి, ఈ 4 ప్యాకేజీల పేరు పైన మనకు భూమి ల్యాండ్ ఎక్వేషన్ కావాల్సిన ల్యాండ్ ఎంత అంటే 1,743 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేయాలి. దానికి అమౌంట్ 172.5 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్వేషన్ కావాలి. అందులో కన్స్ట్రక్షన్కు మళ్ళీ 139 కోట్ల 66 లక్షలు కావాలి. టోటల్గా మనకి ఇరిగేట్ ఏరియా ఎంత అంటే 1,67,007 ఎకరాలు, 1,06,707 ఎకరాలు మనకు సాగవుతుంది. ఇవాళ మొత్తం కావాల్సిన అమౌంట్ 312 కోట్ల 12 లక్షలు కావాలి. ఈ సారుకు ఇంత పెద్ద బడ్జెట్లో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి, దేశ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి ఎక్కడ జరిగిందయ్యా అంటే గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల అని చెప్తారు. ఏమంటే సిరిసిల్లకు పోయి చూసుకొని చెప్తారు సార్ కేర్ ఆఫ్ అడ్రస్. మరి ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎక్కడనో ఇలా కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఆయనకు వంత వాడుతున్న వంది మగాదులు ఇలా ఎంగిలి మెతుకులకు ఆశపడి తిని పారేసిన బొక్కలు కంకుకుంటూ
ఇలా ఊరకక్కల్లా వాగుతున్న ఆ స్థానిక నాయకులు చెప్పాలి దీనికి సమాధానం ఇవ్వాలి. వర్షం పడితే సిరిసిల్ల పట్టణం నీళ్ళల్లో మునుగుతుంది, వర్షం పడితే సిరిసిల్ల పట్టణం నీళ్ళల్లో మునుగుతుంది. దీనికేమో అవార్డులు వస్తాయి. కరెంటు లేక ఈయన పోయిన తల్లారి, ప్రభుత్వం పోయిన తల్లారి కరెంటు లేక కరెంటు బిల్లులు కట్టకుంటే మున్సిపాలిటీ వాళ్ళు వీధి దీపాలు వేయరు. వీళ్ళు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కార్మికులు బంద్ పెడతారు. ఇవాళ ఇక్కడ కావాల్సిన పద్మశాలీలు పాపం 6 కాలం కష్టపడి వాళ్ళు బతుకమ్మ చీరలు నేస్తే వాళ్ళకి ఇలా 2 సంవత్సరాల నుంచి బతుకమ్మ చీరల బకాయిలు 200 పైకి కోట్లు ఇలా వాళ్ళకి ఇక్కడ బకాయి పెట్టిన వైనం. ఇలా ఎవరికి సర్పంచులకు బిల్లులు ఇవ్వవు, మున్సిపల్ కాంట్రాక్టులకు బిల్లులు ఇవ్వవు, శ్మశాన వాటికలు కట్టిస్తే వాటికి బిల్లులు ఇవ్వవు, ఎంపీటీసీలకు బిల్లులు ఇవ్వవు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వవు. నువ్వు ఎవరికి బిల్లులు ఇచ్చినావు? ఎక్కడ బకాయిలు అక్కడనే పెట్టినవి. ఇలా ఎక్కడి బకాయిని అక్కడే పెట్టి అప్రపాలు చేసి ఆగం చేసినవి ఇలా నీ ప్రభుత్వం అంతా కూడా. ఇలా ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇలా గురువింద గింజ సామెతలాగా ఇలా నీతి సూత్రాలు చెప్తాండి ఇలా కేటీఆర్ గారు, వారి బావ హరీష్ రావు గారు. ఇలా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డే అయినట్టయితే ఈ ప్రాజెక్టులను అన్నింటినీ కూడా దగ్గరుండి కట్టించేవాడు కదా అని నేను అడుగుతుంది. వాళ్ళ అదే వాళ్ళ బావ పక్క పండి చూసి సిగ్గు తెచ్చుకోవాలి, సోగి తెచ్చుకోవాలి. మరి వాళ్ళ బావ పక్కన అన్నిటి కూడా ప్రతి ఎకరాకు నీళ్లు తీసుకొచ్చిండు. ఆ నుంచి తీసుకుపోయి వాళ్ళ నాయన కట్టిన ఫామ్ హౌస్లో 300 పైచలకి ఎకరాలు సాగు చేయడానికి కొండపోచం సాగర్ కట్టుకున్నాడు ఆయన. మల్లన్న సాగర్ పేరిట అది అంతమంది ఇంజనీర్లు, అది ఎర్త్కి సెస్మిక్ జోన్లో ఉంది, అక్కడ భూకంపాలు వస్తే అది నిలబడదని చెప్పినప్పటికి కూడా దాన్ని వారి యొక్క సూచనలను బేఖాతరు చేస్తూ ఇవాళ అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టును కూడా మేడిగడ్డను కూడా బేఖాతరు చేస్తూ కట్టిన పాపానికి ఇలా అనుభవం అని 1,00,000 కోట్లు వెచ్చిస్తే ఇలా పాపాల భైరవుడు 1,00,000 కోట్లు వెచ్చిస్తే అది దాని ఫలితం ఇలా మనం అనుభవిస్తున్నాం. ఇలా అతనే ఇలా మల్లన్న సాగర్, మిడుమానేడు సాగర్ నుంచి నీళ్ళని తీసుకుపోయి రంగనాయక సాగర్ తీసుకుపోయి అక్కడ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ తీసుకుపోతాడు. మనకి ఇలా నీళ్లు కావాలని చెప్పి మిమ్మల్ని ఎంటబడితే మా అప్పర్ మానేరు ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్ట అంతా కూడా ఎండిపోతుంది, నీళ్లు కావాలి మహాప్రభు అని చెప్పి నేను ఎంబడబడితే వాళ్ళు మన మీద దయదలిచి 2 టీఎంసీల నీళ్లు వదిలినారు. ఆ 2 టీఎంసీల నీళ్లు వదిలితే అప్పర్ మానేరు కాడికి వచ్చేవారికి అవి 0.5 టీఎంసీ అవుతాయి. అంటే మధ్యలో ఏదైతే అప్పర్ మానేరు ప్రాజెక్టు రావచ్చు పరివాహక ప్రాంతంలో ఈ నీటి దొంగలు కేటీఆర్ అనొచ్చు, కేసీఆర్ అనొచ్చు, వాళ్ళ కల్వకుంట కుటుంబం అనొచ్చు, ఆ ప్రాంతం పైన పరివాహక ప్రాంతం పైన 32 చెక్ డ్యాములు కట్టాము. ఆ 32 చెక్ డ్యాములు అది నీటి సూత్రాలకు వ్యతిరేకంగా. అది ఒక పరివాహక ప్రాంతంలో ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు దానిపైన ఎటువంటి ఆటంకులు కలిగించకూడదని చెప్పి ఇవాళ నీటి సూత్రాలు చెప్తాయి. ఇవాళ జలవనరుల శాఖ దగ్గర ఇవన్నీ కూడా క్లియర్గా రాసి ఉంటాయి. వాటిని అన్నింటిని కూడా అనుమతించి ఆ 32 ప్రాజెక్టులు నిండి నాకు 0.5 టీఎంసీ వస్తుంది. ఆ 32 ప్రాజెక్టులు ఎవరయ్యా అంటే మళ్ళా ఆ చెక్ డ్యామ్స్ ఎవరి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుందంటే సిద్దిపేట, గజ్వేలు, దుబ్బాక, ఈ 3 ప్రాంతాలను సస్యశ్యామలం. అంటే మనం కొట్లాడి తీసుకొచ్చిన నీళ్లు కూడా ఇలా మళ్ళీ వాళ్ళని సస్యశ్యామలం చేస్తుంది. ఇలా ముక్కెట్లు ఉన్నాయంటే మళ్ళీ ఈ నీళ్ళని ఎడికి రావాలి. ఒకవేళ పొరపాటున అప్పర్ మానేరు డ్యామ్ గిట్ట మత్తడి దుంకితే ఆ నీళ్లు మల్లెడికి రావాలంటే మన సిరిసిల్ల పక్క ఉంటే రావాలి మన వాగులకే. ముక్కెట్లు ఉన్నాయంటే గిట్లా దూంచింది. ఇవాళ అంటే 9వ మన హక్కును 9వ ప్యాకేజీ కట్టకుండా 10వ ప్యాకేజీ, 11వ ప్యాకేజీ, 12వ ప్యాకేజీని కట్టకుండా ఇలా మన హక్కును భిక్షగా మార్చిన సన్నాసి ఎవరై అంటే కేటీఆర్. ఇవాళ ఈయన ఈ ప్రాంతంలో నేను అభివృద్ధి చేసిన అని చెప్తాడు. ఇవాళ నుంచి పోయే రంగనాయక సాగర్కు, అనంత సాగర్కు పోయే కాలువలన్నీ కూడా లైనింగ్ చేసి పెట్టాము. అదే మళ్ళీ మలకపేడి చెరువుకు వచ్చే కాలువకి ఇక్కడ కూడా లైనింగ్ చేయలే. ఎందుకంటే లైనింగ్ చేస్తే నీళ్లు చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయి, లైనింగ్ చేయకుంటే నీళ్లు చాలా మెల్లగా వెళ్తాయి. ఇలా మళ్ళీ అక్కడ కూడా దొంగతనమే. ఈ కాలువనేమో కొంచెం పైకి తవ్వినరు, మళ్ళీ ఆ కాలువనేమో కిందికి తవ్వినరు. ఎందుకంటే నీళ్ళ దొంగలు వీళ్ళు. మళ్ళా ఇలా మన నీళ్లను, మన హక్కును మనకు భిక్షగా మార్చుతున్న సన్యాసులు ఇవాళ వీళ్ళు. ఇవన్నీ కూడా మనోళ్ళు కూడా ఇవన్నీ తెలియక ఎంగిలి మెతుకులు తీసి బాటిల్ ఇసురేయంగానే తాగి ఇలా తానా అంటే తందానని కొందరేమో భూముల దొంగలు, కొందరేమో ఇసుక దొంగలు,
కొందరేమో నోట్ల దొంగలు, కొనేమో బతుకమ్మ చీర దొంగలు. వీళ్ళందరూ కూడా కలిసి ఆయనకు తానా అంటే తందా అనుకుంటే వంత వాడింది. అలా ఎవరి దురాశ వాళ్ళది. ఇలా ఆఖరికి వస్తే మునిగింది ఎవరయ్యా అంటే సిరిసిల్ల ప్రాంతంలోని రైతులు, పద్మశాలి కార్మికులు, పద్మశాలి బిడ్డలు. కొంతమంది అందులో లాభపడ్డ దానిలో లబ్ధి చేకూరులో అన్ని వర్గాల వారు ఉండొచ్చు, కానీ మెజారిటీ వర్గాలను ముంచింది. ఇవాళ ఈ ప్రాంతాన్ని నట్టేట ముంచి ఇవాళ నీతి సూత్రాలు చెప్తుంది కేటీఆర్ గారు. ఇవాళ నీ నీతి సూత్రాలు చెప్తే ఇక్కడ వినడానికి ఎవరికి సిద్ధంగా లేదని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ బుకాయింపు మాటలు మానుకోవాలని చెప్పి ఇలా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ ఇట్లనే బుకాయింపు మాటలు మాట్లాడితే తగిన సమయంలో తగిన రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నా.